కార్తీక పురాణం 4వ రోజు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలానాథుడు, అట్లే లక్ష్మీదేవి కమలవాసిని కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజి పూలతో గాని శ్రీహరిని పూజించిన వారు జన్మరహితులై నొందగలరు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని చెబుతున్నారు. ఈ మాసములో పండ్లను దానం చేసే వారికి పాపములు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు క్రింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలతూగుతారు. మామిడి డాకుల తోరణాన్ని విష్ణు ఆలయంలో కట్టిన వారు పరమపదాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామాలు గావించిన వారు అశ్వమేధ యాగము చేసినంత ఫలితాన్ని పొందగలరు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువుకు జప హోమ దేవతర్పణాలు చేసే వాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతూ తున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులు పొందగలరు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిసె పువ్వులతో తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యములు నొంది ముక్తి నొందగలరు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయుషులై శివసాయుజ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, వనభోజనం, దేవారాధన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందగలరు. అట్లు చేయని వారికి జన్మరాహిత్యమును ఉండదు సరికదా, పునః పుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసమంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథములను అనునివి నిర్వహించి వారి యొక్క గత జన్మ పాపాలని నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు. అన్నదానము, నువ్వుల దానము, నదీ స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహా పంక్తి భోజనము చేయువారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగు. ఈ మాసమంతయు కార్తీక నోములు నోచుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు, పేరంటం నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వారి వంశాచారం బట్టి ఉంటుంది. శక్తి ఉండియు ఆచరించని వారు 100 జన్మల కుక్కలుగా పుడతారు. చివరకు చాండాల యోనియందు జన్మిస్తారు. కార్తీక వ్రతానాచరించిన నాస్తికులకు తమ తదుపరి జన్మలో గాడిదగా పుట్టి పిమ్మట 100 జన్మల వరకు సునక యోనియందు జన్మిస్తారు. ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమలనాథుని పూజించిన వారు స్వర్గప్రాప్తి నొందగలరు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలములో చిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిసె పూలతో పూజించిన వారు అమరలోకానికేగలరు. వృద్ధులు, రోగిష్ఠులు మున్నగు ఆసక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్లపాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని ప్రాతఃకాలమందు స్నానము చేస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసినంత పుణ్యము సిద్ధిస్తుంది. అదే కాక అది కూడా చేయలేని వారి కార్తీక మాసమంతా ఈ పురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు. ఇవి అన్నియు శక్తి లేని వారికి మాత్రమే. శక్తియుండి చేయని వారు చాండాల యోనులందు జన్మిస్తారు. ఇతరులు వెలిగించే దీపాలను చూసిన వారి పూజలలో సహకరించిన స్వర్గానికి చేరుతారు. ఈ కార్తీక మాసమంతా హరిహరులు
పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజించకుండా అంటానట్లుండేవారు 7 జన్మల నక్కలుగా పుడతారు. కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువులను స్తోత్రించాలి. వశిష్ఠ మహర్షి చెప్పినంతా విని జనక మహారాజిట్లు ప్రశ్నించాడు. ఓ మహర్షి, ఒక వర్ణ సంకరణము చేసి మహాపాపాలను మూటకట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారంగా ప్రాయశ్చిత్తాలను చేసుకుంటే గాని పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తుండగా మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మము చేతనే సమస్త పాపాలను నివృత్తి చేసుకొని పుణ్యము మూట కట్టుకుంటారని చెబుతున్నారు. ఎందుచేత ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి? కించిత్ పుణ్యద్వారా సమస్త పాపములు ఎట్లు నశిస్తాయి? మహాగ్నిని గుప్పెడు నీటితో ఆర్పగలరా? మహాపర్వతాలను కొనగోటితో పెకలించగలమా? మహాధృతమైన వరదలలో కొట్టుకొని పోయి వానిని గట్టిపరక కాపాడగలదా? కావున మహాపాపాత్ములు సైతము కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మమును ద్వారా ఎట్టు పుణ్యాత్ములవుతారన్నారు. ఇందులోని విశేషమేమిటి? ఈ ధర్మ సూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరాడు. రాజేంద్ర, మంచి ప్రశ్న వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంసను నేను అనేక ధర్మశాస్త్రాల్లోనూ చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజేయుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణములు ఉన్నాయి. ధర్మములు ఈ 3 గుణములు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడిన ధర్మ సూక్ష్మము ధర్మము అనబడుతుంది. సత్యగుణము గుణజనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్చితము మోనర్చున్నది. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము. ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పల స్వాతి కార్తీలో చేర్చుకొని అందు పడిన వర్షబిందువులలో అత్యల్పమైన నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదులు పుష్కరాలలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయు నదీతీరాలందుగల ఆలయాల్లో జప తపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రములు పక్కాణిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గూర్చి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు శాస్త్రవిధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలను కారకాలవుతున్నాయి. తామస సధర్మ దేశకాల ప్రాతలననుసరించి చేయి శాస్త్రోక్త విధులు డాంభికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణములను దేశకాలమున పరిస్థితులు గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మేపు చిన్న అగ్నికణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్యలు చేసినా తెలియక చేసిన పాపం భస్మీపటాలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిళుని ఉదంతాన్ని వివరిస్తాను విను.
కాన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడని విప్రుడుండేవాడు. అతనికి భార్య హేమవతి, సుగుణవతి. ఆ దంపతులు లేక ఒక కుమారుని జన్మించారు. వాని అజామిలుడని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతి గారాబం కారణం అజామిలుడు అదుపులేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కము పెట్టుకొని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మారిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసి చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది. అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తూ ఉండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలునికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు తీసుకుని పోవచ్చిన యమభటులను చూచి భయకంపితుడైపోయి నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకుపోవుచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచారు. ఆ కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుని వాళ్ళ విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవులు పాపపుణ్యములను, సూర్యచంద్రులను, అష్టదిక్కులు, అధిదేవతలను, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్ట వేయించి ఆయువు తీరిన వెనుక వారి పాపకర్మలు అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావటానికి మమ్ము వియోగిస్తారు. ఈ మేరకు పరమ దుర్మార్గుడుగా బ్రతికిన అజామిలును యమదండను నిమిత్తంగా మా లోకానికి తీసుకుని పోవచ్చిన యమదూతలము ఈ పాపాత్ముణ్ణి మీరెలా తీసుకువెళ్ళదలచిర్రో తెలియనేరకున్నాము అన్నాడు. యమభటులు అయ్యా సమవర్తి దూతులారా, విష్ణునామ స్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుడై చేర్చుతుంది కనుక ఇతని గత పాపకృత్యములన్నీయూ సమాహిపోయినవి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధానానికి కొని పోవుచున్నామని అజామిలుని వెంటబెట్టుకుని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయాను. పరమ దుర్మార్గుడైన క్రూరుడను పాతకునైన నాకు ఈ వైకుంఠవాసము లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణమని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగా కార్తీక మాస వ్రతం ఆచరించడం వలన ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు.